చింతపులుపు నీళ్లు వేసి చేపల పులుసు చేస్తుంటే ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే బయట ఉన్న వాళ్ళైనా సరే అబ్బా చేపల పులుసు గుమ్మగుమ్మలాడుతుంది అనాల్సిందే. అంత టేస్టీగా మా నానమ్మ చేపల పులుసు చేసేది. మా నానమ్మ చేసే కూరలలో నా ఫేవరెట్ అయితే చేపల పులుసు. మరి మీ నానమ్మ చేసే కూరలలో మీ ఫేవరెట్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా నానమ్మ అయితే రోట్లో రుబ్బిన మసాలాని కట్టెల పొయ్యి మీద వేయించి చేపల పులుసు చేస్తుంటే ఇల్లు కాదు కదా ఊరే గుమా ఇచ్చేది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉండేది. చేపలంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు, చేపలంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది నాకు కామెంట్ చేయండి. ఈ రోజు మా ఇంట్లో రెసిపీ అయితే చిన్న చేపల పులుసు. చిన్న చేపలు అంటే మరీ చిన్నవైతే ఏం కాదు, ఒక రకంగా ఉన్నవి. ఫస్ట్ ఉప్పు పసుపు వేసి నీట్ గా కడిగేసి అయితే పక్కన పెట్టేశాను. తర్వాత మసాలా రెడీ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు చేపల పులుసు వండుకోవాలన్నా సరే ఫ్రెష్ గా అప్పుడే ఇలా మసాలా రెడీ చేసుకుంటాను. ఈ వేయించుకున్న మసాలాని మిక్సీలో కాకుండా రోట్లో వేసుకొని రుబ్బుకుంటే చేపల పులుసు టేస్టే వేరు. ఈ రోజు నేను సంగట్లోకి చేపల పులుసు చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మరి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.